వెల్కమ్ టు తెలంగాణ రాజి న్యూస్. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సహకరించాలి, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అడ్డు చెప్పొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీకి విజ్ఞప్తి చేశారు. మాకు రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. తెలంగాణ రక్తంలోనే సహకార లక్షణం ఉంది, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామంటూ ఏపీకి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్ విజన్ ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ప్యూర్ రేర్ ఫ్రేమ్ వర్క్ ను ప్రదర్శించనున్నారు. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భాజపా అంటే భ్రష్ట జనతా పార్టీ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్ర ధ్వజం. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తుందని, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ రేప్ కేసులో నిందితులను కాపాడుతుందంటూ దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇండోర్ లో కలుషిత నీరు తాగి మరణించడం, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో కలుషిత నీరు, గాలితో చనిపోయిన దుర్ఘటనలు మనం చూశాం. మోడీ సర్కార్ బిలియనీర్ల కోసమే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడుపుతుందంటూ పేర్కొన్నారు. వారి కోసం నిబంధనలు మారుస్తూ ప్రజల జీవితాలను పడంగా పెడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రభుత్వ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా. బ్యాంకర్లతో ముగిసిన చర్చలు త్వరలోనే అమల్లోకి. మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సిబ్బందికి అమలు చేశారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రజాప్రభుత్వం జయమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. రాష్ట్రంలోని సర్కారు ఉద్యోగులందరికీ ప్రభుత్వం ₹1.2 కోట్ల ప్రమాద బీమాను ఇక మీదట అందుబాటులోకి తేనుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్లోబల్ లీడర్ గా తెలంగాణ ఎదగనుంది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ మార్బోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఏఐ, లైఫ్ సైన్సెస్ పాలసీలను ఈ నెల 19వ తేదీన దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆవిష్కరించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సాగు యంత్రాలకు 50% రాయితీ లభించనుంది. వ్యవసాయ యాంత్రీకరణ పునః ప్రారంభమైంది. 1.31 లక్షల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది. ప్రకృతి సాగుకు ₹4,000 ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా వ్యవసాయ యాంత్రికీకరణ పథకాన్ని పునః ప్రారంభించడమే కాకుండా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ 1,31,182 వ్యవసాయ పరికరాలను 50% రాయితీతో అందించాలని నిర్ణయించింది.